మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ గ్రూపులో చేరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినమున దేవత్వమును గూర్చిన కొన్ని విషయములను పాత నిబంధన నుండి అలాగే క్రొత్త నిబంధన నుండి మనము నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనము నేర్చుకునబోయే పాఠమును మనం గమనించినట్లయితే దేవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా సమానమైన గుర్తింపును పొంది ఏ విధముగా వారు కలిసి పనిచేశారో అనే సంగతులను దేవుని వాక్యము నుండి మనం వరుస క్రమంలో ధ్యానిద్దాం. మొదటిగా దేవుని వాక్యమును మనము గమనించినట్లయితే ముగ్గురు వారు సమానముగా గుర్తింపు పొందిన సందర్భములను దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము మనము చదువుకుందాం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఆ తర్వాత 32వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 32వ వచనంలో నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఈ 26వ వచనంలో వారిద్దరూ కూడా వేరువేరు వ్యక్తులుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అలాగే కుమారుడు. తండ్రి తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కనుక దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగాను ఆ ముగ్గురు వ్యక్తులు వారి యొక్క అధికారాలను వేరువేరుగా కలిగి ఉన్నట్లుగా, అంటే వేరువేరు వ్యక్తులుగా కలిగి ఉన్నట్లుగా సమానమైన హోదా, సమానమైన శక్తి వారు కలిగి ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే వారు ఒకరిని గూర్చి ఒకరు మాట్లాడుకున్న సందర్భాలను కూడా మనం గ్రహించగలం. ఒకరిని ఒకరు అభినందించటము, లేక ఒకరిని గూర్చి ఒకరు సాక్ష్యం ఇవ్వటము, ఈ యొక్క సందర్భాలలో మనం తేటగా చూడగలం. మనము యోహాను సువార్త నుండే మరొక వచనాన్ని గమనిస్తే 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనము ముందు చదువుకున్న వచనాల్లో ఆయన తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అని చూసాం. అలాగే ఈ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కూడా నిత్య జీవము పొందునట్లు కుమారుని దేవుడు లోకమునకు అనుగ్రహించినట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. వచనం ప్రారంభంలో దేవుడు అని చెప్పబడింది.
ఆ తర్వాత తన కుమారుని గూర్చి మాట్లాడుతూ ఆయన అద్వితీయ కుమారుడు అనే మాట ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ ఆ ఓన్లీ బిగాటెన్ సన్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే అద్వితీయుడు అనగా ఆ ద్వితీయుడు కానివాడు. పాత నిబంధనలో మనము గడిచిన 2 దినాల క్రితము మనం చెప్పుకున్న భాగాన్ని మనం ఆలోచించినట్లయితే అక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన అద్వితీయుడుగా మరి వాక్యం మనకి తెలియజేసింది. అద్వితీయుడిగా ఆయనను గూర్చి చెప్పబడిన సందర్భాన్ని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో మనము చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఇక్కడ మనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అద్వితీయ కుమారుడుగా క్రీస్తు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి అద్వితీయుడు, ఆ విధముగానే కుమారుడు కూడా అద్వితీయుడు అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక వారి యొక్క హోదాలు లేక అర్హతలు, లేక స్వభావాలు, స్వభావ గుణలక్షణాలు ఎక్కడా కూడా ఒకరికి ఎక్కువ కానీ ఒకరికి తక్కువ కానీ లేవు. కానీ వారు ఏకం కలిగి ఉన్నారు. ఏకత్వం అంటే అన్నిటిలో కూడా ఒక్కటై ఉన్నారు, సమానమై ఉన్నారు, వారు ఈక్వల్గా ఉన్నారు అనే విషయమును దేవుని వాక్యము నుండి మనము గ్రహించగలము. అలాగే మనము వారి వారి యొక్క సమానమైన గుర్తింపులను, లేక వారు ఒకరితో ఒకరు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ హెచ్చించుకుంటూ ఉన్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుని ఈ లోకమునకు పంపెను. అంటే తండ్రి కుమారుని ఈ లోకమునకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూసాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు ఆయన క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు అని ఉంటుంది అక్కడ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్నమాట. అంటే ఆయన తన కుమారుని, అంటే దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నారు. కుమారుడు తండ్రి ద్వారా ఈ లోకమునకు పంపబడి ఉన్నారు. ఇక్కడ తండ్రి అలాగే కుమారులు ఇద్దరూ కూడా ఏకకాలంలో మనకు ఈ యొక్క సందర్భాల్లో అనేక సార్లు ప్రస్తావించబడటం మనము చూడబోతూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనమును కూడా మనం చదువుకున్నట్లయితే, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో అంటాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి అనే మాట ఇక్కడ ఎంతో చక్కగా మనకి కనపడుతూ ఉంది. తండ్రి ప్రతిష్ఠ చేసి, ఈ భాషను మనం ఆలోచిస్తే పాత నిబంధనలో మరి ప్రవక్తలు ప్రతిష్ఠించబడతారు, రాజులు ప్రతిష్ఠించబడతారు, అలాగే యాజకులు కూడా ప్రతిష్ఠించబడుతూ ఉంటారు. కనుక అంటే ప్రతిష్ఠ చేసి అనే మాట ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను తెలియచేస్తూ ఉంటుంది. కనుక పరలోకములో తండ్రి చేత ప్రతిష్ఠ చేసి పంపబడిన వాడిగా, ఈ లోకమునకు వచ్చిన వాడిగా కుమారుని గురించి ఈ యొక్క వచనం మనకు తెలియచేస్తూ ఉంది. అలాగే మనం ఇంతవరకు కూడా తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి, ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు తండ్రి కుమారులు ఇరువురు కూడా పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇచ్చిన సందర్భాలను దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే, కుమారుడు పరిశుద్ధాత్మను గూర్చి తండ్రిని వేడుకోవటం, అంటే కుమారుడు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ, అలాగే తండ్రి, వీరు ఒకే చోట ప్రస్తావించబడిన సందర్భాలను మనము దేవుని యొక్క వాక్యం నుండి
చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనములు. నేను తండ్రిని వేడుకొందును. ఇక్కడ నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే రెండో వ్యక్తి ఎవరు? తండ్రి. తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఇక్కడ ఒకే చోట మనకి తండ్రి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకే చోట మనకి కనబడుతున్న సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావనలో మనకు కనపడుతున్నారు. యేసు ప్రభువారు అనగా కుమారుడేమో తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి ఏమో కుమారుని మనవిని బట్టి, కుమారునికి ఇచ్చిన అధికారమును బట్టి ఆయన యొక్క మనవి విని పరిశుద్ధాత్మను ఆదరణకర్తను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న ఆ యొక్క సమానమైన సంబంధము ఇక్కడ మనకి తెలియచేస్తూనే ఆ వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఈ లోకమునకు ఎలాగూ పంపబడ్డాడో అనే విషయం కూడా మనకు ఈ సందర్భంలో తెలియచేపడతా ఉంది. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద నుండి పంపబడిన సందర్భాన్ని కూడా మనము చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఇక్కడ ఈ వచనం చూడండి ఎలా ఉందో. అక్కడ నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి పంపిస్తాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా యేసుక్రీస్తు వారే ఆదరణకర్తను పంపిస్తున్నాడు. అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో ప్రభువారు వేడుకుంటే, అంటే కుమారుడు వేడుకుంటే తండ్రి పంపిస్తాడు అని చెప్పి అక్కడ వ్రాసి, ఇక్కడేమో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అంటే తండ్రి పంపిస్తాడు, కుమారుడు పంపిస్తాడు. తండ్రి కుమారులిద్దరూ కూడా సమానమైన అర్హతలు, సమానమైన శక్తి, సమానమైన అధికారం కలిగిన వారు అని తెలియచేయుటకు ఈ యొక్క వచనాలు మనం గ్రహించగలం. తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అంటే ఒక వచనంలో అంటే తండ్రి పంపినట్లుగా, రెండవ వచనంలో కుమారుడు పంపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇది ఏం తెలియజేస్తుంది అంటే వ్యత్యాసాన్ని కాదు, కానీ తండ్రి ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే అధికారం కలిగి ఉన్నాడు. కొంతమంది తండ్రి సుపీరియర్, అంటే ఆయన గొప్పవాడు లేక ఉన్నతమైన వాడు, కొంచెం కుమారుడు తక్కువ వాడు. అందుకే తండ్రి నాకు ఇచ్చాడు, తండ్రి నన్ను పంపాడు, తండ్రి నాకు అనుగ్రహించాడు అనే మాటలు ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆయనకంటే ఈయన కొంచెం తక్కువ, ఆయన ఇస్తే తప్ప ఈయనకి లేదు అని అర్థాన్ని చాలామంది అలాగ అర్థం చేసుకొని ఆయన తక్కువవాడు, అలాగే ఆయన అద్వితీయ కుమారుడు అన్నాడు కాబట్టి ఆయన అనగా దేవుని చేత, అంటే దేవుడే తన కుమారుని సృజించినాడు లేక పుట్టించినాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చాలామంది అలాగ అర్థం చేసుకొని దాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే రుజువు చేయబడ్డాడో ఆయన వ్యక్తిత్వం ద్వారా, ఆయనకున్న అధికారం ద్వారా, ఆయనకున్న స్థితి ద్వారా, అంటే ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే ఆయన దేవుడు అని మనకు బోధిస్తున్నాయో ఆ సమయంలోనే అన్ని అధికారాలు లేక అన్నిటినీ కూడా కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఉన్నాడు, అంటే భూమి మీద శరీరధారిగా ఉన్నాడు కనుకనే ఆయన
కొంచెం వ్యత్యాసం కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనము ఈ పాఠం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని గూర్చి మనం నేర్చుకోపోతాం. అప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలా ఉన్నాడు? భూమి మీదకొచ్చినాక ఎలా ఉన్నారు? భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు? అనగా నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్న ఈ యొక్క కాల గమనములో యేసుక్రీస్తు వారు ఆయన ఇన్కార్నేషన్ అనగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి, ఆ వచ్చినప్పుడు ఆయన ఆ స్థితిగతుల్లో ఉన్న హెచ్చు తగ్గులు వీటిని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. అలాగా గ్రహించుటకు దేవుడు మనకు మంచి జ్ఞానమును అనుగ్రహించారు తన వాక్యం ద్వారా. కనుక మనము ఇది గ్రహించాలి. ఒకవేళ గ్రహించకపోతే క్రీస్తు ప్రభువును లేక కుమారుని తక్కువ చేసిన వారముగా అయిపోతాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 7వ వచనంలో ఒక మాట కనపడుతుంది. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. మీరిక్కడ ఈ 7వ వచనములో మొదటి లైను వదిలేసి కింద చదివితే, మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అనే మాటలు కనపడతాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఎంతో జ్ఞానయుక్తముగా ఆ ప్రారంభంలోనే ఒక మాట చెప్పారు. శరీరధారి అయ్యున్న దినములలో, శరీరాన్ని ధరించిన దినములలో. అంతేగాని శరీరాన్ని ధరించక ముందు ఆయన తండ్రికి కన్నీళ్లతో ప్రార్థించటము, లేకపోతే యాచనలను సమర్పించటము, భయభక్తులు కలిగి ఉండటము, లేక శ్రమలు పొందటము, ఇవన్నీ లేవు. ఈ వ్యత్యాసాన్ని అనగా అందుకే పరిశుద్ధాత్ముడు ఎంతో జ్ఞానయుక్తంగా శరీరధారి అయ్యున్న దినములలో అని రాశారు. కనుక ఏ కాలంలో క్రీస్తు ప్రభు వారు ఏ స్థితిలో ఉన్నారో అనే వ్యత్యాసమును కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ విధముగా గ్రహించకపోతే వారిని అర్థం చేసుకునటంలో మనము పొరపాటు పడిపోతామన్న సంగతిని మనము గ్రహించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మనము ఈ మరొక విషయాన్ని గమనించితే, వారు ముగ్గురు సమానులై ఉన్నారు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం నుండి మనం చూడగలం. వారి ముగ్గురు సమానులుగా ఉన్నారనే సంగతులు మనం ఆలోచించినట్లయితే, తండ్రి మాత్రమే దేవుడై ఉండలేదు, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. కుమారుడు మాత్రమే దేవుడై ఉండలేదు, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. అలాగే మూడవది, పరిశుద్ధాత్మ మాత్రమే దేవుడై ఉండలేదు, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. కనుక ఈ ముగ్గురులో ఒకరు మాత్రమే దేవుడు, మిగిలిన వాడు దేవుడు కాదు, దైవత్వ లక్షణాలు కలిగిన వారు కాదు అనే అనే విషయాన్ని మనం గ్రహించాలి. తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుడు అనే ఈ యొక్క బహుళ వచనములో లేక బహుళత్వము కలిగిన ఈ యొక్క మాటలో ఆ ప్లూరల్ నౌన్నది, అందులోనే వారు ముగ్గురు ఏకమై ఉన్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దీన్ని మనుషులు విడదీస్తూ ఉన్నారు. కొందరేమో తండ్రిని మాత్రమే దేవునిగా, ఆయనే ఘనత, మహిమ, ఆరాధన తగినవాడు, మిగతా వారు అది అలాగ లేరు అనే చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కొందరు ఏమని బోధిస్తున్నారంటే, యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడు, అంటే యేసుక్రీస్తు దేవుడైతే ఆయనకు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడటం నేను విన్నాను. కానీ తండ్రి దేవా
నీ సింహాసనము నిరంతరము నిలుచును అనే మాట కుమారుని గురించి మాట్లాడాడు. అంటే తండ్రికి కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కుమారునికి దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అయితే, తండ్రికి కూడా దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు. అంటే వీళ్ళిద్దరూ కూడా దేవా దేవా అని సంబోధించటంలో ఏం తెలియజేస్తున్నారు అంటే, మేము సమానులము, మేము ఒకరికంటే ఒకరం తక్కువ వారం కాదు అనే విషయాన్ని దేవుని గ్రంథం నుండి స్పష్టపరుస్తూ ఉంటే, మనమేమో ఈయన మాత్రమే తండ్రి మాత్రమే దేవుడని, కొందరు ఆయన్ని దేవునిగా సెపరేట్ చేసుకున్నారు. కొంతమంది క్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడు అని చెప్పేసి ఆయన్ని కొంతమంది సెపరేట్ చేసుకున్నారు. కాదు కాదు, క్రైస్తవ యుగంలో వారిద్దరితో సంబంధం లేదు. ప్రస్తుత కాలం పరిశుద్ధాత్ముడే మనకు సమస్తానికి మూలం కాబట్టి పరిశుద్ధాత్ముడే దేవుడు అని కొందరు పరిశుద్ధాత్ముని సపరేట్ చేస్తున్నారు. కనుక క్రైస్తవులు ఈ విధంగా ముగ్గురిని కూడా పంచుకుని ముగ్గురిని వారు వేరు వేరు చేసేశారు. కానీ బైబిల్ మనకి ఏం తెలియజేస్తా ఉందంటే, వారు మన నిన్న పాఠంలో చెప్పాను నేను. వారి యొక్క ఐక్యత, వారు ఏ విధంగా ఏకత్వం కలిగి ఉన్నారో, విడదీయరానంత సంబంధం కలిగి ఉన్నారో మనం చూసాం. అలాగే మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క స్వయంభువత్వం అనగా దేవుడు అనగానే ఆయన స్వయంభవుడై ఉన్నాడు. ఆ చాలా మంది నోట నేను విన్న మాట, తండ్రి స్వయంభవుడు కానీ కుమారుడు స్వయంభవుడు కాదు. తండ్రి ఆ దేవుడు కుమారుణ్ణి సృష్టించాడు కాబట్టి కుమారుడు స్వయంభవుడు కాదు అని చాలా మంది అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ అసలు దేవుడు అని నువ్వు ఎవరిని ఒప్పుకుంటున్నావో ఆ వ్యక్తికి ఉండవలసిన ఒక లక్షణమే సెల్ఫ్ ఎక్సిస్టెన్స్, స్వయం ఉనికి లేక స్వయంభువత్వము. స్వయంభవుడు స్వయంగా ఉనికి కలిగి ఉన్నవాడు. అలాగ స్వయంగా ఉనికి కలిగి లేని మనము దేవుడని పిలవటానికి అర్హుడు కాదు. కొంతమంది యేసుక్రీస్తును దేవుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు అని ఒప్పుకుంటూనే ఇంకొక మాట ఏమంటున్నారంటే ఆయన స్వయంభవుడు కాదు అంటున్నారు. కనుక ఆయన దేవుడు అని ఒప్పుకుంటూ మరలా అదే నోటితో స్వయంభవుడు కాదు అని ఎలా మనం చెప్పగలము? కనుక దేవుడు అంటేనే స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ ఎక్సిస్టెన్స్ అయి ఉన్నాడు అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన యొక్క స్వయంభువత్వమును మనము తెలుసుకున్నటకు కొలస్సీయులకు రాసిన పత్రిక చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయము 16-17 వచనాలు ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 కూడా చదువుతున్నాం. 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసుక్రీస్తు వారు. ఎందుకంటే 14 వచనంలో ఆ కుమారుని యందు అని చెప్తూ, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అనగా ఆ కుమారుడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత చక్కని మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి, మనం గమనించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ మాటను మనం యోహాను సువార్తలో చూస్తే, యోహాను సువార్తలో మరి అక్కడ చక్కని మాట మనకి కనపడుతుంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 3వ వచనం ఇలా చెప్తుంది, కలిగి ఉన్నది ఏదియు
ఆయన లేకుండా కలుగలేదు. కొలస్సీ పత్రికలో వివరణ మనకి ఇవ్వబడింది. కొలస్సీ పత్రిక వివరణ ఏమిటి అంటే, ఆకాశం ముందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు అనగా కుమారుని యందు. చూడండి, ఆ కుమారుడు ఇక్కడ సృష్టికర్తగాను సర్వానికి ఆధారభూతుడుగాను మనకు దేవుని వాక్యము స్పష్టపరుస్తూ ఉంది. కనుక దేవుడు ఆయనకున్న ఒక లక్షణమే స్వయంభవుడు, అనగా సెల్ఫ్ ఎక్సిస్టెన్స్, స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు, స్వయంభూత్వము కలిగి ఉన్నాడు. ఆ స్వయంభూత్వము మనకు కుమారునిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని రాయించడం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట మనము గమనించినట్లయితే, ఆయన అనంతుడై ఉన్నాడు. ద ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్ అనే ఈ యొక్క మాట మనం ఆలోచించినట్లయితే, దేవుడు అనంతుడు అంటే అంతము లేనివాడు, మితి లేక పరిమితి లేనివాడు, హద్దు లేనివాడు అనేది మనము ఆయన స్వభావం నుండి నేర్చుకోగలం. పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే, కీర్తనల గ్రంథం నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 147వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, 147వ కీర్తన 5వ వచనము, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనము ఈ ఇంగ్లీష్లో చాలా చక్కగా గమనించినట్లయితే, గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ అండ్ ఆఫ్ గ్రేట్ పవర్, హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇన్ఫినైట్ అనే మాట కనపడుతుంది. అంటే ఈ ఇన్ఫినైట్ అనే మాట దాని అర్థం ఏంటంటే మితి లేనివాడు, అనంతమైన వాడు. కాబట్టి దేవుడు అనంతమైన వాడు, ఆయనకు పరిమితి లేదు అనేది మనం గమనించాలి. అది ఆయన లక్షణాలలో కానీ, ఆయన స్వరూపంలో కానీ, ఆయన శక్తిలో కానీ, ఆయన స్వభావంలో కానీ ఎందులో కూడా ఆయనకు లిమిట్ లేదు. అంటే హద్దు లేదు, ఇంతవరకు మాత్రమే ఆయనకు ఉంది అని మనం చెప్పే అవకాశం లేనివాడే దేవుడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మహోన్నతమైన దేవునికి గొప్ప దేవాలయాన్ని కట్టించిన సొలొమోను ఆ ప్రతిష్ఠ రోజు మాట్లాడుతున్న మాటలు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. అంటే పట్టజాలవు అంటే ఆయన ఒక పరిమితమైన స్వభావమును లేక స్వరూపమును కలిగిన వాడు కాడు, అపరిమితమైన వాడు. అంటే ఆయన స్వరూపానికి ఒక లిమిట్ లేదు, ఇంత అనే కొలత లేదు. కనుక దేవుడు అనంతమైన వాడు అనే విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాగే కీర్తన గ్రంథము నుండి మరొక వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ 113వ కీర్తన మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. 113వ కీర్తనలో మనము 5, 6 వచనాలు చదువుకుందాం. 113వ కీర్తన 5, 6 వచనాలు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు, ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఇంగ్లీష్లో ఆన్ హై అనే మాట కనపడుతుంది. అంటే ఉన్నతమైన వాడు. ఎంత అంటే ఇది చెప్పలేం, ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు అనేది మనము ఆయన స్థితిని గురించి చెప్పలేనంత ఉన్నతమైన వాడుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ, క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక కాదు, రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 33వ వచనము
ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. చూడండి ఇక్కడ పౌలు గారు స్పష్టపరుస్తూ ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యము, అగమ్యము అనే మాట ఇక్కడ ఉపయోగించబడుతుంది. అసఖ్యము, అగమ్యము అనే మాట మనం గమనించినట్లయితే అది సాధ్యం కాదు. కనుక ఆయన యొక్క జ్ఞానము అది మనము శోధించుటకు శక్యమైంది కాదు. అలాగే ఆయన తీర్పు శక్యమైంది, చేతనైంది కాదు, అశక్యము. అలాగే ఆయన మార్గములతో అగమ్యం అంటే గమ్యం లేదు. అంటే గమ్యం అంటే ఏంటి? ఒక ముగింపు. కనుక ఆయన మార్గానికి ముగింపు లేదు, అంటే ముగింపు లేనటువంటి వాడు. కనుక అనంతమైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఆయన రూపములో, ఆయన యొక్క వ్యక్తిత్వములో, ఆయన స్వభావ లక్షణముల్లో, ఆయన చేసిన ప్రతి కార్యములో కూడా ఆయన అనంతుడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం నేర్చుకున్న పాఠాన్ని గమనిస్తే ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నాడు. అలాగే ఒకే సందర్భాల్లో ప్రస్తావించబడ్డారు. ఒకరి హోదాను ఒకరు హెచ్చించుకున్నారు. ఒకరినొకరు సమానముగా ధృవీకరించుకున్నారు. అలాగే వారు ముగ్గురు సమానులుగా ఉన్న ఆ తత్వాన్ని మరి వచనాలన్నీ మనకు వివరించాయి. అలాగే దేవుని యొక్క స్వభావ లక్షణాల్లో ఒక గొప్ప లక్షణము ఆయన స్వయంభవుడు. అలాగే ఆయన స్వయం ఉనికిని కలిగి ఉన్నవాడు. అలాగే దేవుడు అనంతుడు, అనంతమైన తత్వాన్ని కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. కనుక మనము దైవత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులకు కూడా ఈ లక్షణాలన్నీ ఆపాదించబడ్డాయి. కనుక మనము ఎవరైనా సరే ఈ మాటలు వింటూ ఉండగా దేవుని గూర్చిన పొరపాటు ఆలోచనలు కాదు, కానీ సరి అయిన ఆలోచనలు కలిగి ఉండి దేవుని గ్రంథము వారిని గూర్చి ఏదైతే సాక్ష్యం ఇస్తుందో ఆ సత్యమును ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి అంగీకరించి వాక్యానుసారమైన గ్రహింపు దేవుని పట్ల కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.